ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానాంశం ఏమిటంటే, ఈ సృష్టిలో హేయమైన జీవి ఏది? ఈ సృష్టిలో దేవునికి హేయమైనటువంటి జీవి ఏది అనేది ఈరోజు మన ధ్యానాంశం. ప్రభునందు ప్రియులారా, ఈ టైటిల్ వినగానే మనకి మొదటిగా గుర్తు వచ్చేది ఏమిటి అంటే, నేను మాత్రం కాదు, మరో జీవి ఏదో ఈ సృష్టిలో ఉంది, అది లేకపోతే ఏవో జీవులు ఉన్నాయి, అవి దేవునికి ఇష్టమైనవి కావు, దేవునికి హేయమైనవి లేకపోతే అపవిత్రమైనవి. కొన్ని జీవులు ఈ సృష్టిలో దేవునికి హేయముగాను అపవిత్రంగాను ఉన్నాయి, వాటి గురించి చెబుతున్నారేమో అని మన ఆలోచన సరళి అటువైపు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తే ఆదికాండం 7వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును. ఇదిగో నోవాహుతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఇదిగో ఈ తరములో నీవే నీతిమంతుడు అయ్యి నా ఎదుట ఉన్నావు, కాబట్టి నీవును నీ కుటుంబము వాడలోకి ప్రవేశించుడి. ప్రతి జంతువులోను ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 పవిత్రము కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటియు 2 ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ఈ సంతతి అంతటిని కూడా, అంటే ఆ సంతతిని అంతటిని కూడా కాపాడునట్లు నీ యొద్ద వాడలో ఉంచుకొనుము. చదవబడినటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, పవిత్రమైనటువంటి కొన్ని జీవుల గురించి, అపవిత్రమైనటువంటి కొన్ని జీవుల గురించి దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు మనిషి అంటే, మనుషుల్లో మనిషి యొక్క నడవడిక బట్టి మనిషి పవిత్రుడు లేకపోతే అపవిత్రుడో మనం చెప్పవచ్చు. కానీ జంతువుల్లోనూ పక్షుల్లోనూ సకల జలచరముల్లోనూ జీవుల్లోనే ఇవి అపవిత్రము అవి అపవిత్రం కావి అని మనం ఎలా చెప్పగలం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, అలాగ మనం డిసైడ్ చేయలేం. కానీ దేవుడు మరి ఎందుకు అపవిత్రమైనవి అని ఉండొచ్చు అంటే, కొన్నిటిని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, కొన్ని జంతువులు సాధారణంగా జంతువులైనా సరే, అది ఏ జీవైనా సరే పవిత్రమైనవే. ఎందుకంటే దేవుడు ప్రతి దాన్ని కూడా చాలా చక్కగా సృష్టించాడు. మరి ఎందుకు అలాగా అపవిత్రమైనవి అని రాయించాడంటే, అది మనకు అర్థం కావడానికి. ఎందుకంటే మనకు అర్థం కావడానికి. మనం వాస్తవానికి ఆలోచిస్తే దానిలో ఎటువంటి అపవిత్రత ఉండదు. కానీ కొన్ని జీవులతో మనిషికి సాంగత్యం కుదురుతుందండి. కొన్ని జీవులతో మనిషికి సాంగత్యం కుదరదు. ఆ జీవుల వల్ల మనిషికి ఆరోగ్యపరమైనటువంటి నష్టం లేకపోతే మరొక నష్టం ఏదైనా కలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాలు నివసించేటువంటి చోటు మనం నివసించగలమండి? నివసించదు. ఎందుకు? మనకి అనేక రకాలైనటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది. కానీ గబ్బిలాలు వాటి జాతి ప్రకారము ఒక చోట చక్కగా జీవించగలవు, వాటికి ఎటువంటి ఇబ్బంది లేవు.
అవి ఎప్పుడైతే మానవ నివాసాల దగ్గరకు వచ్చి మనతో పాటు ఉన్నాయంటే అవి వాటి వల్ల మనుషులకి హాని కలుగుతుంది. అలాగే ఈ సృష్టిలో కొన్ని జీవులు మనుషులతో సాంగత్యం చేయటం వలన మనుషులకి ఏం కలుగుతుంది అంటే కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్ల దేవుడు వాటిని ఏమన్నాడు అంటే అపవిత్రమైనవి అన్నాడు, అంతే. కానీ మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, దేవుడు దృష్టిలో ఏది కూడా అపవిత్రమైంది కాదు. దేవుని దృష్టిలో అపవిత్రమైంది కేవలం ఒకటే. ఆ ఒకదాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. అంటే చూడండి, మన ఆలోచన దేవునికి హేయమైన జీవి ఏదంటే మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఇదిగో పక్షుల దగ్గరికి, జంతువుల దగ్గరికి, జీవుల దగ్గరికి మన ఆలోచన వెళ్ళిపోయింది. ఇంకా మనం బైబిల్ పరిశీలిస్తే లేవీకాండం 11వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో దేవుడు 5 గురించి చెప్పారండి. లేవీకాండం 11వ అధ్యాయం చదవనవసరం లేదండి. లేవీకాండం 11వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇక్కడ కొన్ని అపవిత్రమైనవి, కొన్ని పవిత్రమైనవి అని చెప్పాడు. దేనికంటే మనుషులు తీసుకునేటువంటి ఆహారానికి కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి. పవిత్రమైనవన్నీ కూడా తినవచ్చు, అపవిత్రమైనవి ముట్టకూడదని అలనాడు ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పాడు. వాటిలో 5 రకాల కేటగిరీలు దేవుడు చెప్పాడు. మొదటిగా జంతువుల్లో ఏది అపవిత్రమైందో చెప్పాడు. చాలా లిస్ట్ అయితే అక్కడ ఉంటుంది, కానీ జంతువుల్లో అపవిత్రమైనవి ఏంటంటే డెక్కలు లేని ప్రతి జీవి కూడా అపవిత్రమైనది అని, ఒంటెను, పొట్టి కుందేళ్లను, ఇటువంటి వాటి గురించి చెప్పాడు. ఇంకా రెండవదిగా జలచరముల గురించి చెప్పాడు. ఏంటండి? జలచరములు. మొదటిగా భూమి మీద ఉన్నటువంటి జంతువుల గురించి చెప్పాడు, తర్వాత జలచరముల గురించి చెప్పాడు. జలచరముల్లో ఏది పవిత్రమైందంటే రెక్కలు కలిగి పులుసున్న ప్రతీది కూడా పవిత్రములు. పులుసు లేని మరియు రెక్కలు లేనటువంటి ఆ జలచరములు అంటే చేపలు ఏవైతే ఉంటాయో అవి ఇశ్రాయేలుకి ఎటువంటి వంట అపవిత్రమైన. దేన్ని బట్టికండి చేపకు అపవిత్రత వచ్చింది? అది నీటిలో ఏదైనా పాపం చేయగలదా? మరి దేవుడు అపవిత్రము అని చెప్పాడంటే అది కేవలం మనకి అర్థం చేసుకోవడానికి మాత్రమే చెప్పాడు. కొన్ని విషయాలంటే మన స్థాయికి అర్థం కావు. అప్పుడు పెద్దవాళ్ళు ఒరే అదంతే, నువ్వు అలా చెయ్యి అంటారా లేదా? దేవుడు కూడా ఆనాటి కాలంలో అంత జ్ఞానం మనుషులకి లేదు కాబట్టి వాటిని ముట్టుకోవద్దు, అవి అపవిత్రములు. యేసుప్రభు వారు వెళ్తూ కూడా అదే సంగతి చెప్పారు. కానీ చెప్పవలసినవి మీకు చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పినా మీరు ఇప్పుడు గ్రహింపలేరు. మరి ఎవరు వచ్చి వాటిని తెలియజేస్తారంటే ఆదరణకర్త వచ్చి మీకు తెలియజేస్తారు అని చెప్పారు. అంటే మనిషి జ్ఞానం బట్టి దేవుడు ఇక్కడ అపవిత్రమైనవి అని చెప్తున్నాడు, కానీ మనం వాస్తవానికి ఆలోచిస్తే జీవుల్లో ఎటువంటి అపవిత్రత ఉండదు. ఈ లేవీకాండ 11వ అధ్యాయంలో మనం జంతువుల కోసం చూసాం, జలచరముల గురించి చూస్తాం. ఇప్పుడు ఆకాశంలో ఎగిరేటువంటి అపవిత్రమైనటువంటి పక్షులని దేవుడు వేటిని చెప్పాడంటే ఇశ్రాయేలీయులకు ఇదిగో కాకి, గ్రద్ద, గబ్బిలో ఇవి అపవిత్రమైనవి, వాటిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తినవద్దు అని చెప్పాడు. ఇక మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇదిగో చరించుచు ఎగరగల పురుగులు. చరించుచు అంటే కదులుతూ ఎగురుతాయంట. ఇప్పుడు చూడండి, మనం ఆలోచిస్తే మిడతలు భూమి మీద నడుస్తూ ఉంటాయి, అలాగా ఎగురుతూ ఉంటాయి. అటువంటి మిడతలని తినవచ్చు, కానీ వాటి కాళ్ళ మీద కండ ఉండాలి.
దేవుడు చెప్పింది ఏంటంటే ఇశ్రాయేల్కి, కేవలం ఇశ్రాయేల్కి అంటే మనకు చెప్తుంది కాదండి. ఆ కాళ్ళ మీద ఈ చరించుచు అంటే భూమి మీద అవి మూవ్ అవ్వగలవు, గాల్లో ఎగరగలవు. అటువంటి వాటి కాళ్ళ మీద ఉండాలంటే కండ ఉండాలంట. అటువంటి మిడతల్ని మనం తినొచ్చు, కానీ కాళ్ళ మీద కండలేనటువంటి పురుగుల్ని అవి చరించినా అవి ఎగిరినా మనం తినకూడదు అని, మనం అంటే ఇశ్రాయేలీయులు తినకూడదని దేవుడు చెబుతున్నాడు. ఇక చివరిగా అదే అధ్యాయంలో నేల మీద పాకే జీవరాశుల గురించి దేవుడు చెప్పాడు. నేల మీద పాకేవేంటండి? ముంగీస, పందికొక్కు, బల్లి, ఇటువంటివి అపవిత్రములు అని. మళ్ళీ నేల మీద పాకేటువంటి జీవులన్నీ కూడా అపవిత్రములు కావు. కొన్ని ముంగీస అపవిత్రం అంట, నెక్స్ట్ పందికొక్క అపవిత్రం అంట, బల్లి అపవిత్రం అంట. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో తినకూడదు అని ఒక మెనూ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎందుకు ఇచ్చాడంటే వారు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైనటువంటి కానాను ప్రయాణంలో వారు ఉన్నారు. ప్రయాణంలో మనం ఫుల్గా తినేసి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందండి? అది మన బాడీకి సెట్ అవుతుందండి. ఫుల్గా మనం తినేసి నడుస్తే నడవగలమా ఎక్కువ దూరం? ఒళ్ళు తేలిగ్గా ఉంటే మనం ఏమవుతుంది? ఈజీగా చలాకీగా నడవగలం. అదే 2 ప్యాకెట్లు బిర్యానీ తినేసి ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్దాం అనుకున్నా సరే, ఎన్ని కిలోమీటర్లు వెళ్తాం? 2 కిలోమీటర్లు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. అందుకే ఆహార నియమాలు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా చక్కగా పాటిస్తాం. మనం ఏంటంటే లైట్ ఫుడ్ తీసుకుంటాం. ఏంటంటే నైట్ ప్రయాణం ఏదైనా ఉందంటే ఏం తీసుకుంటాం? తేలికగా జీర్ణమైపోయి అల్పాహారం, స్వల్పాహారం తీసుకుంటాం. కానీ ఇశ్రాయేలుకి దేవుడు అదే చెప్తున్నాడు, మీరు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఈ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైనా తేడా వస్తే వాళ్ళకి ఆ ప్రయాణానికి ఇబ్బంది. కొంతమంది గుంపు ఆగిపోతే మిగతా గుంపు కూడా ఆగిపోవాల్సి వస్తుందా లేదా? మరి వాగ్దాన దేశం కానానికి చేరుకోవడంలో అది కొంచెం ఇబ్బందిగా తలెత్తుతుందని మనుషులకు ఇబ్బంది కలిగించేటువంటి ఆహార పదార్థాలు, అంటే ఇబ్బంది కలిగిస్తాయని కాదు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఇబ్బంది కలిగించేటువంటి ఆహార పదార్థాలు ఇవి, వీటిని తినకూడదు అని చెప్పాడు దేవుడు. అంటే వారికి ఇవంతా చెప్తే అర్థమవుతుందా? అర్థం. కాబట్టి అవి అపవిత్రమైనవి అని దేవుడు చెప్పాడు. మరి అటువంటి అపవిత్రమైనవనే మళ్ళీ పేతురుని దేవుడు ఏం చేశాడు? నిషిద్ధమైనవన్నీ కూడా తినమన్నాడు. ప్రభువా, మాకు ఇది ఇశ్రాయేలు మాకు అపవిత్రమైనవి అంటే దేవుడు పరిశుద్ధపరిచినవి మీరు అపవిత్రమని ఎంచొద్దని ఆ దేవుడే చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ సృష్టిలో హేయమైనటువంటి జీవి ఏది అంటే మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? నోవాహు దగ్గరికి వెళ్ళిపోయినాయి. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళిపోయినాయి. ప్రభునందు ప్రియులారా, ఈ సృష్టిలో దేవుడు సృష్టించింది ఏది కూడా హేయమైంది కాదు. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏది కూడా హేయమైనదిగా, అసహ్యకరమైనదిగా దేవుడు చేయలేదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగా చేసెను. చాలండి. నాశన దినమునకు చదవండి. ఆయన భక్తిహీనులను కలుగా చేసెను. చూడండి ఎంత గొప్పగా ఉందో. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగా చేసెను. నాశన దినము కొరకు ఏం చేశాడంట? నాశన దినం కొరకు ఏం చేశారంట?
భక్తిహీనులను ఆయన కలుగా చేసెను. అంటే ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు ఏదో పని ఉంటేనే దేవుడు సృష్టించాడు. అంతేనండి, ఏదో పని ఉంటేనే దేవుడు సృష్టించాడు. అలా సృష్టించినవి అపవిత్రంగా ఎలా ఎంచుతాము మనం? ఎంచగలమండి? అలా సృష్టించినవి అపవిత్రంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంచలేము. అంటే మనకు అర్థమవుతుంది ఈ సృష్టిలో ఏది కూడా అపవిత్రమైంది కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి దానిని కూడా దాని పని నిమిత్తము ఏర్పాటు చేశాడు, నిర్మించాడు, సృష్టించాడు. ఇంకా గొప్పగా ఏం మాట్లాడుతున్నాడంటే నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాడంట. ఇది ఎంత గొప్పగా ఉంది చూడండి. కావాలని కలుగు చేశాడండి. నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కావాలని కలుగు చేశాడా? లేకపోతే కలుగ చేసిన వారే భక్తిహీనులుగా మారిపోయారా? కలుగ చేసిన వారే భక్తిహీనులుగా మారిపోయారా? లేకపోతే నాశన దినం ఒకటి ఉంటుంది కదా, ఆ నాశన దినానికి కొంతమందిని ముందుగానే సిద్ధపరచాలని దేవుడు ముందుగానే వాళ్ళని సిద్ధపరిచేసాడా? అంటే కలుగు చేసినటువంటి మనుషులే ఎలా మారిపోయారంటే భక్తిహీనులుగా మారిపోయారు. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. చూడండి, దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అదిగో అది చాలా మంచిదిగా ఉండెను. అంటే మనకి ఇష్టమైన వారు ఎవరికైనా సరే మనం వంట చేసినప్పుడు ఏం చేస్తాం? మనం వడ్డించబోతుంది మనకి ఇష్టమైన వాళ్ళకి, మన ఆప్తులకి. అది ఎలా ఉందో ఏం చేస్తాం? కారం ఒకసారి వేసి టేస్ట్ ఒకసారి చూస్తాం, మసాలా వేసి సరిపోయిందా లేదా అనే టేస్ట్ చూస్తాం. ప్రతిసారి అలా రుచి ఎందుకు చూస్తామంటే అవతల మనం భోజనం పెట్టేది ఎవరికి అంటే మనకి అత్యంత సన్నిహితులు, ఆప్తులు, ప్రియులు అయినటువంటి వారికి మనం పెడుతున్నాం కాబట్టి అంత శ్రద్ధ తీసుకుంటాం. దేవుడు కూడా అండి ఈ సృష్టిలో రాబోతున్నవాడు ఎవరంటే దేవుని యొక్క గారాల బిడ్డ ఎవరు? మానవుడు, ఆదాము. అటువంటి ఆదాము కొరకు, అటువంటి మానవ జాతి కోసం దేవుడు ఏం చేశాడంటే ఈ సర్వ సృష్టిని నిర్మించిన తర్వాత, సృష్టించిన తర్వాత అది ఎలా ఉందో దేవుడు ఒకసారి మళ్ళీ ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడంట. చూసినప్పుడు అది ఎలా కనబడిందంట? చాలా మంచిదిగా ఉందంట. మరి ఆ సర్వ సృష్టిలో జంతువులు ఉన్నాయా? ఉన్నాయా లేదా? పక్షులు ఉన్నాయా? పాకే పురుగులు ఉన్నాయా? క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవి కూడా మంచియే కదా? అవి కూడా మంచియే కదా? మరి ఆ మంచిగా ఉన్నవి ఇవన్నీ ఎలాగ పవిత్రంగా మనం ఎంచుతాం? అంటే ఆ సమయంలో దేవుడు వాళ్ళకి అర్థం కావడానికి దేవుడు ఇవి పవిత్రమైనవి, అవి అపవిత్రమైనవి అని చెప్పాడు. కానీ దేవుడు సృష్టించినప్పుడు ఏది కూడా అపవిత్రమైంది కాదు. అలాగే అపవిత్రమైంది ఒకవేళ ఏదైనా ఉంటే దేవుడు లాస్ట్లో సర్టిఫికెట్ ఇవ్వడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మొత్తం సృష్టి అంతా చేసి చివరికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ సృష్టికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏమని? అదిగో తాను చేసినటువంటి యావత్తును దేవుడు చూసి చాలా మంచిదిగా ఉంది అని దేవుడు ఏం చేస్తున్నాడంటే చక్కని సర్టిఫికెట్ వేస్తున్నాడు. మరి ఈ సృష్టిలో ఏది కూడా హేయమైంది కాదని తెలుసుకున్నాం. మరి హేయమైంది ఏమిటి? ఏ జీవి కూడా, ఏ జంతువులు కూడా, ఏ పక్షులు కానీ, ఏ క్రిములు కానీ, ఏ కీటకాలు కానీ, ప్రాకు పురుగులు కానీ ఏది కూడా హేయమైనవి కావు. ఎందుకు హేయమైనవి కావంటే దేవుడు వాటిని ఏ పని నిమిత్తము సృష్టించాడో అవే పనిలో అవి ఉన్నాయి. ఉన్నాయా లేదండి? ఉన్నాయా లేదా? అవి పని మర్చిపోయాయండి. వాటి యొక్క స్వభావ లక్షణాలు బట్టి అవి
దేవుడు ఏ పని నిమిత్తం ఏర్పాటు చేసాడో ఆ పని నిమిత్తమే ఉన్నాయి. మరి పని మరిచి స్వభావాన్ని వీడ్చి ఈ సృష్టిలో దేవుడికి హేయంగా మారిపోయినటువంటి జీవి మరొకటి ఉంది. ఏంటిది? ఎవరండి? మనిషి. మరి దేవుడు ఈ యావత్ సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిలో ఆదాము కూడా ఉన్నాడు కదా. ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్న తర్వాత దేవుడు ఆదాముని ఎలా ట్రీట్ చేశాడు? ఇష్టడుగా ట్రీట్ చేశాడా, హేయుడిగా ట్రీట్ చేశాడా? ఒక హేయమైనటువంటి వాడిగా దేవుడు ఆదాముని ట్రీట్ చేశాడు. ఒక హేయమైన దానిగా అవ్వను దేవుడు చూశాడు, ట్రీట్ చేశాడు. ఆ విధంగా చూశాడు. దేనికి? మరి ఈ సృష్టిలో సకల జీవరాశుల్లో లేనటువంటి ఈ హేయ లక్షణం ఆదాములోకి ఏ విధంగా వచ్చింది అంటే, ప్రభునందు ప్రియులారా, అపవాది ద్వారా ఆదాములోకి ఆ లక్షణం వచ్చింది. అంటే మనకు అర్థమవుతుంది, ఈ సృష్టిలో హేయమైనది ఎవరు అంటే మనిషి ఎందుకు హేయమైన వాడిగా అయిపోయాడు, దేవుడికి అసహ్యుడిగా మారిపోయాడంటే మనిషిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆజ్ఞను ధిక్కరించడం అనే ఒక స్వభావం వలన, దేవుడి ఆజ్ఞను ధిక్కరించే స్వభావం వల్ల, ఆ ఆజ్ఞను ధిక్కరించడం వల్ల కలిగేటువంటి పాపం వలన మనిషి ఏమైపోయాడంటే దేవునికి హేయుడిగా మారిపోయాడు. అలాగే దేవుడికి హేయుడిగా మనిషిని మార్చేసింది ఎవరంటే అపవాది హేయుడిగా మార్చేసాడు దేవుడికి. ప్రభునందు ప్రియులారా, దీన్ని మరింతగా మనం ఆలోచిస్తే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక కాదు, 1వ పత్రిక చూడండి. 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఈ వాక్య భాగం ఏమని ఉంటుందంటే, తానే దేవుడిగా అపవాది కనపరుచుకుంటూ దేవుని ఆలయములో వాడు తిష్ట వేసుకుని కూర్చుండెను అని రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, దేవుని ఆలయము ఏది అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, దేహమే దేవాలయము. దేహంలో మరి ముఖ్యంగా దేవునికి ఆలయమై ఉన్నది ఏమిటంటే మన హృదయము. అంటే అపవాది ఎక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నాడంటే మన హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. వాడు దేవుని యొక్క ఆలయంలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మనిషిలోకి అపవిత్రత ఎలా వచ్చిందంటే, మనిషి హృదయంలో అపవాది ఉండడం వల్ల మనిషిలోకి ఏమొచ్చిందండి? అపవిత్రత వచ్చింది. ఒక జంతువులో అపవాది పనిచేయలేదు, ఒక పక్షిలో అపవాది పనిచేయలేదు. పనిచేస్తున్నాడండి? పనిచేస్తున్నాడా లేదో చెప్పాలి. మొదట పనిచేసాడు, ఒక జంతువులో మొదట పనిచేసాడు. అప్పటి నుంచి మళ్ళా ఇప్పటి వరకు కూడా ఏ జంతువుల్లో అన్నా సరే పనిచేసాడా? మనిషిని పడగొట్టడానికి మొదట ఏం చేశాడు? ఒక జీవిలోకి ఎంటర్ అయ్యి మోసపరిచాడు. సర్పములోకి అపవాది ఏం చేశాడంటే చొచ్చుకుపోయి ఆ సర్పము చేత అవ్వను మోసగించబడేలాగా చేశాడు. తర్వాత ఏ జీవులో కన్నా వచ్చిందండి?
ఆ? ఏ జీవులోకి రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే ఇంకా వాడి అవసరత తీరిపోయింది. వాడి అవసరత తీరిపోయింది. ఎలా తీరిపోయిందంటే ఇప్పుడు వాడే మానవుని యొక్క హృదయంలో తిష్ట వేసుకున్నాడు. అందువల్ల మానవుడు అపవిత్రుడు అయిపోతున్నాడు. మానవుడు ఏమవుతున్నాడండి? అపవిత్రుడు అయిపోతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు యొక్క బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. ఎటువంటి అపవిత్రత కూడా వారిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చోటు చేసుకోవడానికి వీలు లేదు. మరి అపవిత్రత కలిగినటువంటి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే చాలా కష్టమైనటువంటి పనిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మనలో పాప లక్షణం ఉండిపోయింది. మనలో ఏముందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిధేయత ఉంది. ఆ అవిధేయతను మనకు కలుగు చేసిన వాడు ఎవరంటే మన హృదయాల్లో తిష్ట వేసుకున్నటువంటి అపవాది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే హేయమైనటువంటి క్రియలు చేస్తున్నామని ఇశ్రాయేలుని ఇర్మీయా భక్తుడు అని చెప్తున్నాడు. ఎటువంటి క్రియలు చేస్తున్నారంట? హేయమైనటువంటి క్రియలు చేస్తున్నారంట. ఎవరో ఇశ్రాయేలు. అలనాటి ఇశ్రాయేలు కాదు, మనం కూడా ఇప్పుడు హేయమైనటువంటి క్రియలు చేస్తున్నాం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. తాము హేయమైనటువంటి క్రియలు చేయుచున్నందున చూడండి, తాము హేయమైనటువంటి క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చింది కానీ చూడండి, వారు ఏ మాత్రమో సిగ్గుపడరు. అంటే దొంగతనం అనేది దేవుడికి ఏమైనటువంటి క్రియ. ఇప్పుడు దొంగతనం ఎలా మారిపోయిందండి? స్టైల్ అయిపోయింది, గొప్పగా చెప్తున్నారు. ఇదో తాగుబోతుతనం అనేది దేవుడికి ఏమైన క్రియ. ఇప్పుడు ఎలా అయిపోయింది? తాగుబోతుతనం అనేది ఒక స్టైల్గా మారిపోయింది, ఒక ఫ్యాషన్గా మారిపోయింది. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడడం లేదు. అవమానం నొందితమని అసలుకే మనం చేస్తుంది పాపము. ఆ పాపం వల్ల మాకు అవమానం కలుగుతుందన్న ఆ తలంపే వారికి కలగడం లేదంట. గనుక పడిపోవు వారిలో చూడండి, పడిపోయేవారు ఉన్నారంట లోకంలో. ఆ పడిపోయే వారిలో వీరు చేరిపోతారన్నమాట. ఆదాము అవ్వలు పాపంలో పడిపోయారా లేదా? పడిపోయిన తర్వాత ఆ పాపంలో ఎంతమంది పడిపోయారు? కయ్యేను తర్వాత అలా చెప్పుకుంటా పోతే ఒక ఇస్కరియోతు యోధ, ఇలాగ చాలామంది బైబిల్లో పడిపోయారు. మరి జీవిస్తున్నటువంటి మనలో ఎంతమంది పడిపోతున్నారు? అందుకే పాతాళం అపరిమితంగా ఏం తెరుచుకుని ఉందంట? నోరు తెరుచుకుని ఉందంట. ఎప్పుడు నోరు తెరుస్తామండి మనం? బాగా అపరిమితంగా అంటే అన్లిమిటెడ్. అపరిమితం అంటే ఏంటి? అన్లిమిటెడ్. అంటే దానికి ఎంత సాగుతుందో అంత నోరు తెరిచేస్తుంది. పిల్లలు చూడండి, చిన్న ముద్ద వాళ్ళకి తినిపిస్తున్నప్పుడు నోరు చిన్నగా తెరుస్తారు. పెద్దగా ముద్దగా పెడుతున్నప్పుడు ఏమంటాము మనం? అనమంటాం. ఇక్కడ అంటుంది ఎవరో? చిన్నపిల్ల కాదు, చిన్నపిల్లడు కాదు, ఎవరో అపవాది. అని దేవుడు తెలుస్తుంది ఎవరో? అపవాది. దేనికి? నరకానికి వచ్చేసే వాళ్ళు, నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళు అపరిమితంగా ఉన్నారు కాబట్టి అది అపరిమితంగా ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది. చదవండి, ఇంకేం రాశారు? నేను వారిని విమర్శించిన కాలమున వారు తొట్టిల్లుదరని. అదిగో విమర్శించే కాలమున దేవుడు ఎదుట ఇదిగో మేము మంచి చేసాము, ఎందుకు మంచి చేస్తే మమ్మల్ని ఇటువంటి పరిస్థితి కలుగు చేస్తున్నామని వారు చెప్పడానికి లేదు, వాళ్ళు వాదించడానికి లేదు. వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా తొట్టిల్లి పోతారు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోనట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకి వచ్చి వారిని
ఆ, చాలండి. అంటే చూడండి, ఈ హేయమైనటువంటి క్రియలు చేసేవారు సిగ్గుపడవలసినటువంటి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో సిగ్గుపడకుండా మరీ ఎక్కువగా హేయమైనటువంటి క్రియలు చేస్తున్నారు. అవమానం పొందేటువంటి చోట వారు అవమానం పొందుతున్నామని భావించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట, హేయమైనటువంటి క్రియలు చేస్తున్నారు. ఈ హేయమైనటువంటి క్రియలు చెయ్యించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం చెప్పుకున్నాము, అపవాది అని. అలనాడు ఇశ్రాయేలు విషయంలో దేవుడు చెప్తున్నాడు, మరి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు మనకి, మనం హేయమైనటువంటి క్రియలు చేస్తున్నామా లేకపోతే దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు చేస్తున్నామంటే ఈ రోజుల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఎలా ఉన్నారు ప్రజలు, అలాగే హేయమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హేయమైనటువంటి క్రియలు చేస్తున్నారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అంత్య దినముల్లో అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలము వచ్చునని తెలుసుకొనుము. యాలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జత ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. చూడండి, దేవుని కంటే సుఖానుభవమును ఇలా లిస్ట్ ఇచ్చాడండి దేవుడు. ఈ లిస్టులో దేవుడికి నచ్చేటువంటి క్రియ ఏదైనా ఉందండి? దేవుడు మెచ్చేటువంటి క్రియ ఏదైనా ఉందా? అన్నీ కూడా ఇవ్వబడినటువంటి లిస్టులో దేవుడికి హేయమైనటువంటి క్రియలే, దేవుడికి హేయమైనటువంటి క్రియలే. చూడండి, పైకి భక్తి గలవారుగా ఉంటారంట ఈ క్రియలు, లేకపోతే ఈ తలంపులు వారి హృదయంలో కలిగి ఉండి కూడా వాళ్ళు ఎలా ఉంటారంట, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందురు అని చెప్పాడు మాట. అంటే అంత్య దినాల్లో కూడా జనాలు ఎలా ఉంటారు, అలనాటి ఇశ్రాయేలు కాదు, అలనాటి ఇశ్రాయేలు కలిగినటువంటి స్వభావమే ఈనాడు అంత్య దినాల్లో ఉన్నటువంటి విశ్వాసుల్లో కూడా కనపడుతుందని దేవుడు పెద్ద లిస్ట్ మన కొరకు తెలియజేశాడు. ఇవన్నీ కూడా ఏంటండి, దేవునికి హేయమైనటువంటి క్రియలు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, సృష్టిలో ఏది హేయమైనటువంటి జీవి అంటే ఎవరండి? మనిషి. మరి మనిషి నిజంగా హేయమైనటువంటి జీవా అని ఆలోచిస్తే దేవుడు మనిషిని ఎలా చేసాడు? మంచిగా చేసాడు, చెడ్డగా చేసాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని వ్రాయబడి ఉంది. మరి ఆ యథార్థత మనుషులు ఏమవుతుందంటే కాలం గడిచే కొద్ది కూడా కనుమరుగైపోతుంది. కాలం గడిచే కొద్ది కూడా కనుమరుగే అయిపోతుంది. మళ్ళీ అలాగా మనిషిలో ఉన్నటువంటి యథార్థత, మనిషిలో ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో అది కనుమరుగిపోవడం వల్ల భక్తిహీనులు అనేవారు తయారైపోతున్నారు. ఎవరు తయారైపోతున్నారండి? భక్తిహీనులు. ఆ భక్తిహీనులు నాశనం కొరకు ఏం చేస్తున్నారు? పరుగులు ఎడుతున్నారు అన్నమాట. ఇందాక సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది కదా, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను, నాశన దినము కొరకు ఆయన ఎవరిని కలుగు చేశాడంటే భక్తిహీనులను కలుగు చేసెను. వారిలో భక్తిహీనత ఎలా వస్తుందంటే ఇదిగో వారిలో హేయమైనటువంటి పాపం ఉండటం వల్ల వాళ్ళలో భక్తిహీనత అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి దేవుడు భక్తిహీనుల్ని సృష్టించాడా లేకపోతే ఉన్నవారే మంచివారే భక్తిహీనులుగా మారిపోయారా? ఉన్నవారే భక్తిహీనులుగా మారిపోయి నాశన దినం కూడా వారు ఏం చేస్తారంటే ఆ భక్తిహీనతనే
కొనసాగిస్తున్నారు. దేవుడు చెప్పాడు కదండి, ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా మరణము పొందును. అంటే ఈ భూమి మీద దేవుడికి హేయులు ఎక్కువగా ఉన్నారా, దేవుడికి ఇష్టలు ఎక్కువగా ఉన్నారంటే దేవుడికి హేయమైనటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే పరలోక రాజ్యంలో పొందుకున్న వారు కొంతమందే. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎవరికి ప్రవేశం లేదు, ఎవరికి ప్రవేశం లేదండి. పాపికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఎందుకంటే ఆ పాపిలో ఏముందంటే హేయమైనది ఉంది, అది దేవుడికి ఇష్టమైనది కాదు అండి. ఒక పరిశుద్ధమైన దాన్ని, ఒక అపరిశుద్ధమైన దాన్ని రెండు పక్కన పెట్టడానికి ఒప్పుకుంటాం మనం. పైన షర్టు మురుగ్గా ఉండి కింద ప్యాంటు తలతలలాడిపోయేదిగా ఉందనుకోండి, లేకపోతే కింద ప్యాంటు మురుగ్గా ఉండి పైన తలతలలాడిపోయే షర్టు వేసుకున్నాం అనుకోండి, మనం అలా వేసుకుంటామా? మరి పరిశుద్ధత కలిగింది, మరి అపరిశుద్ధత కలిగింది, రెండు ఎలా మ్యాచ్ అవుతాయండి? దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో అపరిశుద్ధులు, ఏమైనటువంటి వారు. ఈ రెండిటికి ఎలాగ పొత్తు కుదురుతుంది? ఈ రెండిటికి పొత్తు కుదర్చడానికే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. మనిషిలో ఉన్నటువంటి అపవిత్రతని, దేవునికి హేయమైన దాన్ని అంటే పాపాన్ని తీసివేసి మనిషిని పవిత్రుడిగా చెయ్యాలనే దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించాలండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును. అతడు ఆ వెలుగై ఉండి ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి. యోహాను పత్రిక అండి, పత్రిక యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల. చూడ, ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఏ వెలుగులో ఉన్నారు? ఆయనే వెలుగు కదా. మరి ఆయన ఏ వెలుగులో ఉన్నారంటే ఇది దేవుడు తండ్రి అయినటువంటి దేవుడి యొక్క వెలుగులో ఆయన ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఆయన భూమి మీద నరావతారిగా ఉన్నారు కాబట్టి దేవుని వెలుగులో ఉన్నారు. అందుకే కదా యేసుప్రభువు అన్నారు, నా అంతటా నేను ఏది బోధించడం లేదు, నా తండ్రి నాకు ఏది బోధించమని చెప్పారో అదే నేను బోధిస్తున్నాను. ఆ తండ్రి వెలుగులో యేసుప్రభువు వారు ఉన్నారు. అదే వెలుగులో మనము నడిచిన ఎడల మనము ఆయనతో అంటే యేసుక్రీస్తు వారితో డీప్ ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాం, అన్యోన్య సహవాసం కలిగి ఉందము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపం నుండి, ఆ పాపం ఈ పాపం అని లేదు. నువ్వు నిజంగా నీ పాపాన్ని గ్రహించి పశ్చాత్తాపడి తప్పయిందని దేవుడు ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప పడితే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి పాపము కూడా క్షమించేటువంటి దేవుడు. ఎందుకు పాపం క్షమించబడాలి? ఒక మనిషిలో పాపం ఎందుకు క్షమించబడాలంటే పాపి పరలోకానికి వెళ్ళడానికి అనర్హుడు. ఎందుకంటే పాపం అనేది దేవుడికి హేయమైనది. అటువంటి హేయమైనది దేవుడు నిషేధిస్తాడు. ఎక్కడ నిషేధిస్తాడంటే పరలోక రాజ్యంలో నిషేధిస్తాడు. పరలోక రాజ్యంలో ఎటువంటిది కూడా నిషేధమైనటువంటి వస్తువు ఉండదు. అంటే సర్వ సృష్టిలో ఇప్పుడు హేయమైన వాడు ఎవడు? మనిషి. అంటే తనలో ఉన్నటువంటి హేయతను, హేయమైనటువంటి పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఏకైక మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన
దేవునితో మాత్రం సహవాసం చేస్తేనే మనిషిలో ఉన్నటువంటి పాపం పోయి దేవునికి ఇష్టలుగా మనం మారతాము. అటువంటి మార్పు మనలో రావాలనే 2000 సంవత్సరాల క్రితం యుగ పురుషుడు సగపురుషుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని సిలువలో కార్చి మీకు మాకు ఉభయులకు దేవుడికి మనుషులకు సంధి చేసి మనల్ని అందరినీ కూడా తన రక్తం ద్వారా పవిత్రపరిచారు. ఎందుకంటే మనలో ఏమైనటువంటి పాపం ఉండకూడదు. సృష్టిలో మరి ఏ జంతువులో కూడా ఏ జీవులో కూడా ఏమైనటువంటి పాపం లేదు. కానీ మనిషిలో ఉంది కాబట్టే మనుషుల కొరకు ఆయన వచ్చి మనుషులకు ఆయన ఏం కలుగు చేశాడంటే నిత్య జీవానికి వెళ్ళేటువంటి దారిని కలుగు చేసి మనుషుల కొరకు ఆయన మరణించాడు. అందుకే పాఠం ఏంటంటే మనమే దేవునికి హేయమైనటువంటి వారము. పాపం మనలో ఉండబట్టి మనం హేయమైనటువంటి వారుగా ఉన్నాము. ఒకప్పుడు ఇష్టలుగా ఉన్నటువంటి మనలో పాపం ఉండబట్టి హేయులుగా మారిపోయామని గ్రహించి మనలో పాపాన్ని తీసేసేటువంటి ఆ యేసునాథుడిని మనం ఏం చేయాలండి? ఆయన్ని అనుసరిస్తే మనం పాపాలన్నీ కూడా విముక్తి కలుగు చేసుకున్నటువంటి వారమై ఉండగలరు. లేకపోతే మనకి ఏదే శరణ్యం? నరకమే శరణ్యం. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఏమైనా పాపం ఎక్కడ నడిపిస్తుంది అంటే నరకానికి నడిపిస్తుంది. ప్రార్థన